సాంబయ్య, ఆయన్ని కొట్టకు. కుక్కను పట్టుకుని ఆయన అంటారేమిటి స్వామి? నీకు తెలియదు సాంబయ్య, ఆయన గత జన్మలోన ఆలయానికి ధర్మకర్త. గుడిని, గుళ్ళో ఉన్న లింగాన్నే గాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని, పక్కనే ఉన్న తటాకాన్ని కూడా మింగేయాలన్న ప్రయత్నం చేశారు. ఈ జన్మనెత్తారు. అయితే తినే ఆశ ఇంకా తీరక అరటిపండు తొక్కల కోసం, కొబ్బరికాయ చెక్కల కోసం ఇక్కడే తచ్చాడుతున్నారు. దేవుడు సొమ్ము తిన్న మానవుడికి మరుజన్మలో కుక్క తావే స్వామి. పిచ్చివాడు. జీవితం శాశ్వతం అనుకున్నాను. సాంబయ్య, జీవిత సత్యం ఏమిటో తెలుసా? ఏమిటి స్వామి? జీవితమే ఒక అసత్యమనే సత్యం. ఎంత లౌకికం, ఎంత లౌకికం. లోకమే నేనైనప్పుడు నాకు లౌకికమేమిటయ్యా? సాంబయ్య, నేను సోషలిస్టుని. దేవతల్ని, రాక్షసుల్ని సమానంగా చూసింది నేను. స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులుండాలని అర్థ శరీరం ఇచ్చింది నేను. రాష్ట్రాలెన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే, నాకందరూ ఒక్కటే. స్వామి, రాష్ట్రాలు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ దేశంలో ఎలాగో 21, 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేస్తే ఈ గలాటాలు గట్రా ఉండవుగా. సాంబయ్య, నువ్వెప్పుడైనా మసాలా వడ తిన్నావా? అదేమిటి స్వామి? తిన్నావా అని అడుగుతున్నాను. తినకేం స్వామి? మసాలా వడ తయారు చేయడానికి కావలసిన ముఖ్యమైన వస్తువేది? శనగపప్పు. అది పండేది? బెంగా. మినప్పప్పు? మధ్యప్రదేశ్. ఆవాలు? ఒరిస్సా. నూనె? గుజరాత్. ఉల్లి మిర్చి? ఆంధ్రప్రదేశ్. కట్టెలు? అడవి ప్రదేశ్. ఇనప మూకుడు? రూర్కెల. సత్తుగరిట? బిలాయ్. రుబ్బురోలు? కడప. వండేవాడు? బెజవాడ. తినేవాడు? గుడివాడ, కాకినాడ, వాడవాడ, వాడ. సాంబయ్య, నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాలా వడ తినడానికే నువ్వు దేశమంతా తిరగాల్సి ఉంటుంది. అంచేత విభజన అన్నది దేశానికి, ఇంటికి కూడా అంత మంచిది కాదయ్యా సాంబయ్య. మీ ద్వారా శ్రీమద్ మసాలావడ మహత్యం విన్నాను స్వామి. స్వామి. సాంబయ్య. స్వామి, తమరేదో తొందర పని మీద వెళ్ళొచ్చినట్టున్నారు. అవునయ్యా, ఒక మహత్కార్యం చేసి వచ్చాను. పాపం ఒక ముసలిపాము ఆకలో అనాథ రక్షకాన్ని అలమటిస్తుంటే ఒక కప్ప పడుచును దాని నోటికి ఆహారంగా అందించి మరీ వచ్చాను. అన్యాయం స్వామి, అన్యాయం. ఒక ముసలిపాము ఆకలి తీర్చడానికి ఒక కప్ప పడుచును బలిచ్చారా? పిచ్చివాడా, ఆ కప్ప పొడుచు 3 మాసాలుగా మోక్షాన్నిప్పించు ముక్తి ప్రదాత అని ఘోషిస్తుంటే ఆ కప్పకు ముక్తిని, ఈ ముసలిపాముకు భుక్తిని ఏకకాలంలో కటాక్షించి వచ్చాను. ఏమి దయా, ఏమి వితరణ. స్వామి, ఏమి? మీ మెళ్ళో ధరించిన ఈ పాము కప్పలు గిప్పలు తినదు. ఓహో, అయితే పూర్తి వెజిటేరియన్ అన్నమాట. అవును, గుడ్లు మాత్రం తింటుంది. అయితే గుడ్డు నాన్ వెజిటేరియన్ కాదన్నమాట. భాగ్యం, చేయబెట్టు.